హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాసన ప్రశాంత్ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీస్ అలా. మరి మూవీ డే 1 178 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరి ఈ మూవీకి నేను అనుకున్న కలెక్షన్స్ 200 నుంచి 250 కోట్ల గ్రాస్ వస్తుంది అనుకున్నా. మరి ఈ మూవీకి డే 1 200 దాటుతుంది అనుకుంటే 178 కోట్ల దగ్గర ఎందుకు ఆగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మూవీకి మెయిన్ మైనస్ ఏంటంటే మూవీ ప్రమోషన్స్. ఏదైతే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, అందువల్ల ఈ మూవీకి అదొక మెయిన్ మైనస్ పాయింట్. ఇక ఈ మూవీకి ఒక ఇంటర్వ్యూ ఉంది, అది బాగానే ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ కనుక చూసుకుంటే ఆ మూవీ డే 1 225 కోట్ల గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. అంటే ఆ మూవీకి ఎన్ని చోట్ల తిరిగి ప్రమోషన్ చేస్తారో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ సలార్ మూవీకి ఎటువంటి ప్రమోషన్స్ లేవు, అందువల్ల మెయిన్ ఈ మూవీకి 178 కోట్ల గ్రాస్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ గనక ఈ మూవీకి ప్రమోషన్ చేసి ఉంటే కలెక్షన్స్ ఎలా ఉండేదో ఊహించుకోండి. 200 నుంచి 250 కోట్ల గ్రాస్ నేను ఎప్పటి నుంచో చెప్తూనే వచ్చా, ఖచ్చితంగా వచ్చాయి. మెయిన్ మైనస్ ఏంటంటే మూవీకి ప్రమోషన్స్ తక్కువగా చేశారు. ఇంకొక మైనస్ ఏంటంటే సాంగ్స్ ఫ్రెండ్స్. సాంగ్స్ సూర్యుడే సాంగ్ ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేశారు సాంగ్స్. అలాగే సెకండ్ సింగిల్ మూవీ రేపు రిలీజ్ అవుతుందంటే ఈ రోజు సాయంత్రం సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు, అదొక మెయిన్ మైనస్ పాయింట్. సాంగ్స్ బాగున్నాయి, అవి ముందు రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ బాగున్నాయి. ఒకటి ఎండ్ కార్డ్స్లో వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది సాంగ్. మరి ఇవి ఫ్రెండ్స్ ఈ మూవీకి RRR మూవీకి పోటీ. ఖచ్చితంగా మన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ని సలార్ మూవీ బ్రేక్ చేసేది. ఏది మూవీ ప్రమోషన్స్ ఆర్ఆర్ఆర్ మూవీకి ఎలా చేశారో అలా ఈ సలార్ మూవీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే హిందీలో, నార్త్లో, మన తమిళ్లో, కన్నడలో ఇట్లా ప్రమోషన్స్ కనుక చేస్తుంటే సలార్ మూవీ డే 1 ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ని బ్రేక్ చేసేసేది. ఇది నిజం ఫ్రెండ్స్. మరి థియేటర్కి సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీకి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. మరి సలార్ మూవీలో ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. అలాగే ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ మాత్రం అసలు మిస్ కావద్దు, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. సెకండ్ పార్ట్కి హింట్ ఇస్తూ అలాగే ప్రభాస్ అని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. ఆ కట్అవుట్కి తగ్గ మూవీ అయితే పడింది. 7 ఏళ్ల తర్వాత ప్రభాస్ అనేది మంచి హిట్ ఆఫ్ వచ్చింది మూవీకి. ఈ సలార్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. 2 రోజుల్లో ఈ మూవీ 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరి నిన్న ఇవాళ సెలవు కాబట్టి ఈ మూవీకి దాదాపు ఈ 4 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ వస్తుంది, ఇదైతే కన్ఫర్మ్. మరి సలార్ మూవీ లాంగ్ రన్లో ఎంత గ్రాస్ రాబడుతుందో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇటువంటి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ తప్పకుండా మిస్ కాకుండా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.